హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో దిస్ ఈజ్ సుమన్. సో మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి. ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఇది ఎవరైనా చూడొచ్చు. సో ఈ వీడియో వచ్చేసి లాంగ్ డిస్టెన్స్, నో కాంటాక్ట్, సపరేషన్స్ వీడియో, లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి. సో ఎవరికైతే ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఈ వీడియో మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి వాట్సాప్ చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్, పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ వచ్చేసి కరెంటు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు చూద్దాం. కరెంటు ఏం ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్? ఎస్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్. అసలు వీళ్ళు మీరు లేకుండా ఉండలేరండి. మీరంటే అంత ఇష్టం మీ పార్ట్నర్కి. మీరే తన ప్రపంచం. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. సో తన కళలో అంటున్నారు మీకోసం, తన కళల ప్రపంచంలో మీరు ఉన్నారు. మీరు లేకుండా నేను ఉండలేనని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. సూపర్. లవర్స్ కార్డ్. సో మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నమాట. సో ఇద్దరికి కూడా ఒకే రకమైన యాక్షన్స్, ఒకే రకమైన థాట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. సో మీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు లో ఎనర్జీలో ఉండిపోతున్నారు. సో తన ఎనర్జీస్ మొత్తం కూడా మీకు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ టెలిపతి కనెక్షన్ కూడా కనబడుతుంది. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు ఒక టెలిపతి కనెక్షన్ ద్వారా మీకు అందుతున్నాయి ఇక్కడ. సో ఇద్దరి మధ్య టెలిపతి కనెక్షన్ నడుస్తుంది ఖచ్చితంగా. డెఫినెట్గా మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ ఇద్దరికి కూడా ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి. సో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? సూపర్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మేజర్ ఆర్కనా. మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్, ఒక సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. ఖచ్చితంగా ఇది ఒక కర్మ ప్రకారం మీరు కలిసారు. మీరు కార్మిక్ రిలేషన్ మీ ఇద్దరిది. ఎస్, మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కర్కాటకం అండ్ స్కార్పియో, వృచ్చికం, పైసిస్, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో మీ ఇద్దరిది కూడా ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు మీరు. సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీ పార్ట్నర్కి వచ్చేసి అనుకుంటున్నారు మీకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, డిప్రెషన్ ఉంది, రిగ్రెషన్ ఉందని చెప్పేసి మీ గురించి అనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఎస్, ఇక్కడ నో కాంటాక్ట్లో ఉన్నారు. ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో కొంచెం నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది, క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో. పాజిటివిటీ అనేది కూడా తగ్గిపోయింది. సో వర్క్ లోడెడ్గా ఉన్నారు. సో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంచెం హెవీ వర్క్ ఉండి కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి. సో ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి, మీ గురించి? సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఒక పర్సన్ నుంచి, అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్టుంది. సో పాస్ట్లో థర్డ్ పార్టీ నుంచి మీకు ఒక ఎదురు దెబ్బ అనేది తగిలింది. సో ఒంటరిగా ఉండిపోయారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా? సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, మీ ప్రేమను తనకు పంచాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎస్, మీరు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి. అప్రోచ్ కావాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారండి. సో కొంతమంది విషయంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా ఉంది. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు? ఎస్,
సో మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ కాలేకపోతున్నారు మీ పార్ట్నర్ నుంచి. మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అవుదామా లేదా అనుకుంటున్నారు, వాక్ అవే చేద్దామా అనుకుంటున్నారు కానీ కాలేకపోతున్నారు. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో పాస్ట్లో మీరు స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు ఈ రిలేషన్షిప్లో. ప్రెజెంట్ వచ్చేసి సో క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు మీరు, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు, వెరీ సీక్రెట్ పర్సన్ మీరు. ప్రెజెంట్ ఫ్యూచర్లో మీరు ఒక ఈగోయిస్ట్ పర్సన్గా మారిపోబోతున్నారు. సో మీరు వచ్చేసి మనసులో ఏదో బాధపడుతున్నారు కానీ చెప్పట్లేదు మీరు. మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో ప్రజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ కోసం. సో మీ పార్ట్నరే కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ లేకుండా మీరు ఉండలేరండి. మీ ఇద్దరిది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ మీది. సో మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంది, డిజైర్ ఉంది, ఎట్లయినా సరే ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజెంట్. సో మీరు మీ పార్ట్నర్ని వేరే వాళ్ళతో కూడా కంపేర్ చేస్తున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా మీకు ఇష్టం లేదు. మీకు మీ పార్ట్నర్ అంటేనే ఇష్టం ఇక్కడ. ఎస్, మీరు మీ పార్ట్నర్తో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి, లైఫ్ లాంగ్ లీడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారండి. అండ్ ఇంకా వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ మీకు అసలు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఇస్తారు, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం క్రాస్ రోడ్స్లో ఉన్నారండి. నెగిటివిటీ అనేది లేదు, క్లారిటీ తగ్గింది. సో కొంచెం ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు. మెచ్యూరిటీ అనేది పెరిగింది. ఈ రిలేషన్షిప్ గురించి మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు, నో డౌట్. సో ఒకవేళ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా లేదా? సో మేబీ వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారంటే యూనివర్స్ చెప్పింది 50% కమిట్మెంట్ ఇవ్వగలరు మ్యారేజ్ గురించి అని చెప్పింది. దీనికి నేను ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను. మరి చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా ప్రెషర్ ఉంది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం మరి దీనికి ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను నేను. ఎస్, తప్పకుండా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారండి. ప్రస్తుతానికైతే వీళ్ళ బాడీ అండ్ మైండ్ అంతా కూడా వర్క్ మీద ఫోకస్ చేశారు. వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతానికి మిమ్మల్ని చేయట్లేదు కానీ వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకుంటారు. సో మరి మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మీతో? మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, తప్పకుండా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, ఒక కమిట్మెంట్ ఇస్తారు, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు వీళ్ళు, కదండి. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, మ్యూచువల్. సో మీ పార్ట్నర్ వచ్చేసి తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అండి. సో యాక్చువల్గా మీ పార్ట్నర్ మీరు లేకుండా ఉండలేని అంటున్నారు ఇక్కడ. మీ పార్ట్నర్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు, మీరే కావాలంటున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా మీరే. సో వీళ్ళ మనసులో చాలా బాధపడుతున్నారు మీ గురించి. సో మీరు వచ్చేసి ద గార్డెన్ అండ్ ద హిట్. సో ప్రస్తుతానికైతే మీరు హీల్ అవుతున్నారు. మ్యూచువల్ స్ట్రాంగ్ వార్మింగ్, ఏదో అరుదైన సంఘటన, ఏదో తుఫాన్ లాంటి సంఘటన మీ ఇద్దరిలో జరగబోతుంది. మేబీ ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి మీకు? ఏంజల్ గైడెన్స్ ఫర్ యూ. హెల్ప్ఫుల్ పీపుల్, నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటాయి కదా, అట్లాంటి పీపుల్కి హెల్ప్ చేయండి. రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది అంటున్నారు. రీకన్సిడర్, ఈ రిలేషన్షిప్ గురించి పునః పరిశీలన చేసుకోండి, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. లుక్ ఫర్ ఏ సైన్. అబండెన్స్, సక్సెస్ వస్తుంది. అబండెన్స్ అంటే సక్సెస్ అనేది వస్తుంది రిలేషన్షిప్లో. ఒక హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్షిప్ని మీరు చూడబోతున్నారు అనమాట. ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఈ రిలేషన్షిప్లో రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. సింహరాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ధనుస్సు రాశి అయితే ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు.
సో కర్కాటక రాశి అయితే ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. సో వృశ్చిక రాశి అయితే వెరీ సీక్రెట్ పర్సన్ అండి, వీళ్ళు మీకు అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారు. సో మీనరాశి అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి. మిథున రాశి అయితే మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్. తులారాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో కుంభరాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. సో వృషభ రాశి అయితే ఒక ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు, ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట. సో కన్యా రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ అనేది జరిగింది. మకర రాశి అయితే సో ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగబోతుంది మీ రిలేషన్షిప్లో. అదే ఇక్కడ స్టార్మ్ వార్మింగ్ వచ్చింది కదా, ఏదో అరుదైన సంఘటన జరగబోతుంది అంటున్నారు కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా మకర రాశి వాళ్ళ లైఫ్లో మాత్రం ఏదో అరుదైన సంఘటన జరగబోతుందండి. ఏదో బ్రేక్ త్రూ మూమెంట్, సడన్ షాకింగ్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏదో జరగబోతుంది. సో ఇది వచ్చేసి ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.